వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. 2026 నూతన సంవత్సర వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో విరుచుకుపడ్డారు. డెమోక్రాట్ల పాలనలో ఉన్న ప్రధాన నగరాల నుండి నేషనల్ గార్డ్ బలగాలను ఉపసంహరించడమే కాకుండా వలసదారుల పౌరసత్వం రద్దుపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా సోమాలియా సంతతికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని బ్రిటన్ ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అమెరికాలో కలకలం రేపుతున్నాయి. అసలు ఈ ప్రక్షాళన వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికాలో ట్రంప్ మార్కు రాజకీయం మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది. 2026 కొత్త ఏడాది ప్రారంభంలోనే డొనాల్డ్ ట్రంప్ 2 కీలక ప్రకటనలతో దేశాన్ని షేక్ చేశారు. డెమోక్రాట్ల అడ్డాగా ఉన్న చికాగో, లాస్ ఏంజల్స్, పోర్ట్లాండ్ నగరాల నుంచి నేషనల్ గార్డ్ సైనికులను తక్షణమే ఉపసంహరిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ నగరాల్లో నేరాల సంఖ్య తగ్గిందని, అందుకే ఈ దేశభక్తులను వెనక్కి పిలుస్తున్నామని ఆయన చెబుతున్నప్పటికీ దీని వెనుక ఒక బలమైన రాజకీయ సందేశం దాగి ఉంది. గతంలో స్థానిక నాయకుల ఇష్టానికి వ్యతిరేకంగా ట్రంప్ ఈ బలగాలను అక్కడ మోహరించి డెమోక్రాట్లకు చుక్కలు చూపించారు. అయితే అసలు విధ్వంసం వలసదారుల విషయంలో మొదలైంది. మిన్నెసోటాలో జరిగిన భారీ సామాజిక సేవల మోసం కేసును ఆయుధంగా చేసుకుని సోమాలియా కమ్యూనిటీపై ట్రంప్ సర్కార్ విరుచుకుపడుతోంది. సుమారు $100 మిలియన్ ప్రజాధనాన్ని అక్రమంగా కాజేశారనే ఆరోపణలతో సోమాలియా సంతతికి చెందిన వేలాది మంది పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ దిశగా కఠినమైన కసరత్తు మొదలుపెట్టింది. ఒకవేళ ఎవరైనా మోసపూరితంగా పౌరసత్వం పొంది ఉంటే వారిని కనికరం లేకుండా దేశం నుండి బహిష్కరిస్తామని ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, ట్రంప్ తన విమర్శకురాలైన కాంగ్రెస్ ఉమెన్ ఇల్హాన్ ఒమర్ పై కూడా యుద్ధం ప్రకటించారు. ఆమెను దేశం నుండి వెళ్లగొట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిన్నెసోటాలో జరుగుతున్న ఈ అవినీతి వెనుక 90% మంది సోమాలియా నుంచి వచ్చిన వారే ఉన్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ సంచలన నిర్ణయాలు అమెరికాలో ఉన్న లక్షలాది మంది వలసదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. నేరాల నియంత్రణ, అక్రమ వలసల ప్రక్షాళన పేరుతో ట్రంప్ చేస్తున్న ఈ క్లీన్ అప్ ఆపరేషన్ మున్ముందు ఇంకెన్ని రాజకీయ మలుపులకు దారితీస్తుందో చూడాలి.